కూటమి ప్రభుత్వం రైతులకు ఎంత అన్యాయం చేస్తుంది అనేది బట్టబయలైంది. కేంద్రంలో ఎన్డీఏలో కీలక భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం మామిడి రైతుల విషయంలో మేలు చేసేందుకు కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడంలో పూర్తిగా విఫలమైంది. కానీ పక్కన సరిహద్దు రాష్ట్రమైన కర్ణాటక నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రి హెచ్డి కుమారస్వామి కేంద్రంపై ఒత్తిడి తీసుకువస్తూ మామిడి రైతులకు మద్దతు ధర ప్రకటించి ఆదుకోవాలంటూ కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రికి లేఖ రాశారు. చంద్రబాబు సర్కారు మాత్రం కేంద్రంపై ఎలాంటి ఒత్తిడి తీసుకురాకపోవటం, కేంద్రానికి ఒక్క లేఖ కూడా రాయకపోవటంపై మామిడి రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో సుమారు 50,000 మందికి పైగా రైతులు మామిడి సాగుపై ఆధారపడి జీవిస్తున్నారు. ఈ ఏడాది మామిడి పంటకు సరైన ధర దక్కకపోవడంతో రైతుల పరిస్థితి మరీ దయనీయంగా మారింది. రైతులను అన్ని విధాలా ఆదుకుంటామని గొప్పలు చెబుతున్న కూటమి పాలనలో మామిడి రైతులను పట్టించుకునే నాథురే కరువయ్యారు. గత ఏడాది అంతంత మాత్రంగా తోతాపురి మామిడి రకం కిలోకు 12 రూపాయల మద్దతు ధర ప్రకటించిన ప్రభుత్వం ఈ ఏడాది పట్టించుకోకపోవడంపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో క్షేత్రస్థాయిలో మామిడి రైతులకు మద్దతుగా జ్యూస్ ఫ్యాక్టరీల ఎదుట ఆందోళనకు దిగడంతో ఈ ప్రభుత్వంలో కదలిక వచ్చింది. కిలో మామిడి పంటకు 15 నుంచి 20 రూపాయల వరకు మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్ చేయడంతో రైతుల పక్షాన పోరాటం ఉధృతం చేయడంతో ఆగమేఘాలపై కిలో మామిడికి 4 రూపాయల మద్దతు ధర ప్రకటించింది. అయితే కిలోకు గత ఏడాది 12 రూపాయల మద్దతు ధరలో జ్యూస్ ఫ్యాక్టరీ యాజమాన్యాలు 8 రూపాయలు ఇచ్చే విధంగా ప్రభుత్వం సబ్సిడీ రూపేణా 4 రూపాయలు ఇచ్చేందుకు అంగీకరించింది. కానీ ఈ ఏడాది జ్యూస్ ఫ్యాక్టరీల నుంచి స్పష్టమైన ధరను ప్రకటించకపోవడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కిలోకు 4 నుంచి 5 రూపాయలకే రైతుల నుంచి దోచుకుంటున్నాయని, ప్రభుత్వానికి ఏమాత్రమో చిత్తశుద్ధి ఉన్నా రైతులకు కిలో 15 రూపాయల పైనే మద్దతు ధర ప్రకటించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. చంద్రబాబు నాయుడు, అచ్చెన్నాయుడు ఏ విధంగా మాట్లాడుతున్నారంటే మన సామాజిక వర్గం ఎంత ద్రోహం చేసినా వాళ్ళు ముందుకు రారు, వాళ్ళు డిమాండ్ చేయరు, మనం ఏం భయపడాల్సిన అవసరం లేదు అని ఒక భ్రమలో వాళ్ళు ఉండరు. రైతు కుమిలిపోతున్నాడు. ఆ రైతులు కూడా, ఆ సామాజిక వర్గ రైతులు కూడా ఎందుకురా చంద్రబాబుని తీసుకుని వచ్చినాం అని బాధతో కుమిలిపోతుండరు. మన ట్రాక్టర్లు పంపించిన 3 రోజులు 10 రోజులు పెట్టుకొని అది చెడిపోయిందని మళ్ళీ ఏనికి పంపిస్తుండరు. గిట్టుబాటు ధర 15 నుంచి ఇప్పుడు కనీసం 20 రూపాయలైనా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాము. రైతుల కష్టాలు అట్టా ఇట్టాని కాదు. 6 రూపాయలు కోస్తే ట్రాక్టర్కి 10,000 రూపాయలు ఖర్చు వస్తుంది. ఎవరు పట్టించుకునేది లేదు. రైతులకి తోపు దున్నను ఎరువులకి దీనికి కూడా సాలదు. ఆ కైలల్లో వేస్టేజ్ అయిపోతుందని తెచ్చి తోపులోళ్ళు తోలుకొచ్చి రైతులు తోలుతున్నారు తప్పితే ఏ ఒక్క విధంగా లేదు. పోయి మన చిత్తూరు జిల్లా నుంచి ముఖ్యమంత్రి గారు ఉన్నారు కదా, కలెక్టర్లకు చెప్పి కనీసం 10 రూపాయలన్నా రైతులకు ఇవ్వండి. సీజన్ స్టార్ట్ అయింది, సీజన్ మొదట్లోనే వచ్చినారు కదా మీరు. రైతుల్ని కనీసం ఒక కలెక్టర్ని పిలిచి ఏమి రేటు ఉన్నది మ్యాంగో రైతులకి కనీసం పోయిన సంవత్సరం ఆ మారికి ఉంది, ఈ సంవత్సరం 10 రూపాయలన్నా నిర్ణయిస్తాం, మనం కొంచెం ఆదుకుందాం అనేసి. పక్కనే సరిహద్దు రాష్ట్రమైన కర్ణాటక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత కేంద్ర మంత్రి హెచ్డి కుమారస్వామి తమ రాష్ట్రంలోని మామిడి రైతులను ఆదుకోవాలని, మామిడి రైతులకు మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ ద్వారా ప్రైస్ డెఫిషియన్సీ పేమెంట్ స్కీమ్ ను అమలు చేయాలని కోరుతూ కేంద్రానికి ఈ నెల 15న లేఖ రాశారు. కర్ణాటక రాష్ట్రంలో ఉన్న మామిడి రైతులు 1,45,000 హెక్టార్లలో మామిడి సాగు చేస్తున్నారని, దాదాపు 10 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి జరుగుతుందని అంచనా వేశారు. బెంగళూరు గ్రామీణ, ధార్వాడ్, తుముకూరు, హవేరీ ప్రాంతాలలో పెద్ద ఎత్తున మామిడి పంట సాగు చేస్తున్నారని, వారిని కేంద్ర ప్రభుత్వం ప్రైస్ డెఫిషియన్సీ పేమెంట్ స్కీమ్ ద్వారా ఆదుకోవాలని కోరింది. ఈ మేరకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు లేఖ రాశారు కేంద్ర మంత్రి కుమారస్వామి. కానీ కేంద్రంలో చక్రం తిప్పుతున్నామని చెప్పుకుంటున్న సీఎం చంద్రబాబు నాయుడు మాత్రం ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మామిడి రైతుల కష్టాలపై కేంద్రానికి ఒక్క లేఖ కూడా రాయలేదు. 1,70,000 హెక్టార్లలో సుమారు 50,000 మందికి పైగా రైతులు ఆధారపడిన మామిడి సాగును కూటమి సర్కార్ నిర్లక్ష్యం చేస్తోంది. కూటమి తీరుపై చంద్రబాబు సొంత జిల్లాలో సొంత సామాజిక వర్గం మామిడి రైతులే దుమ్మెత్తిపోస్తున్నారు. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో కిలో 25 రూపాయల పైబడి జ్యూస్ ఫ్యాక్టరీలు కొనుగోలు చేస్తే ఈ కూటమి ప్రభుత్వ పాలనలోనే రైతులు గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.